సామాజిక మాధ్యమాల లైవ్ ద్వారా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా ఇవాళ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి ఇవాళ తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి 50 మంది డాక్టర్లకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్లే కనుక లేకున్నట్టయితే కోవిడ్లో మనం ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళమో మనందరికీ తెలుసు. కాబట్టి హోల్ హార్టెడ్లీ ఐ విష్ a great happiness and success to all the doctors. We are grateful to you, all the doctors, for the kind service that you are extending to the humanity and to the society. మిత్రులారా, ఇవాళ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఈ అంశాన్ని గతంలో కూడా మేము మాట్లాడాం. కానీ దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది కాబట్టి అరణ్య రోదనగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పుని తప్పనాలి కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ అంశాన్ని లేవనెత్తా ఉన్నాం. ఆధిపత్య అహంకారంతో అడ్డు అదుపరు లేనటువంటి ఒక ఆధిపత్య అహంకారంతో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు మొత్తం కూడా ఇవాళ పోలీస్ వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. పోలీస్ మాన్యువల్ను పూర్తిగా కూడా ఇవాళ కాలరాస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఐపీఎస్ అధికారులు డూడు బసవన్నల లెక్క మారిపోయి ఎమ్మెల్యేలకు, మంత్రులకు తానా అంటే తందానా అంటూ ఇవాళ వారి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఇవాళ అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కుమ్మక్కైనటువంటి ఐపీఎస్ అధికారుల యొక్క విశృంఖలత్వంతో ఇవాళ సిఐఎస్ఐలు, తర్వాత కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ వాళ్ళను ఆత్మ న్యూనతా భావంలోకి ఇవాళ నెట్టివేస్తున్నటువంటి ఒక పరిస్థితిని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి ఒక కారణం శాంతి భద్రతల సమస్యకు పోలీసులలో, కింది స్థాయి అధికారుల్లో ఉన్నటువంటి ఒక ఆత్మన్యూనత భావమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్స్ని అడుగుతున్నాం. ఇండియన్ పోలీస్ సర్వీస్ మీకు జీతం ఎవరిస్తూ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లో నుండి మీకు జీతం రాట్లా, లేదు ఎమ్మెల్యేలు ఎవరు జీతాలు ఇవ్వట్లే మీకు. The salaries that you are drawing are from the hard-earned money that has been paid in the form of the taxes by the people. ప్రజల యొక్క ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి ఒక సొమ్ముతోటి, రక్తమాంసాలతో కట్టిన ట్యాక్స్ తోటి జీతాలు తీసుకొని ప్రజలకు సేవకులుగా ఉండాల్సింది పోయి ఇవాళ బానిసకు ఒక బానిస అన్నట్టుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి ఇవాళ పోలీస్ మాన్యువల్ని కాలరాస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేయడం ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ మాట వస్తుంది, ఎందుకు అడగాల్సి వస్తుందంటే, గతంలో అనురాగ్ శర్మను చూసినాం మనం, డీజీపీగా ఉన్నాయన. తర్వాత కమిషనర్గా పనిచేసింది అనుకుంటా కదా ఏకే ఖాన్ గారు. తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ కావాలా, అడ్వైజర్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో జాయిన్ అయిపోవాలా. కేవలం మీ రిటైర్ అయిన తర్వాత వచ్చే కొద్దిపాటి జీతం కోసం, బుగ్గ కారు కోసం ఇవాళ మొత్తం వ్యవస్థలను సర్వనాశనం చేసేటువంటి అధికారం మీకు ఎక్కడిది? ఇది ఎంతవరకు నైతికంగా మీరు సమర్థించుకుంటారు అని చెప్పని ఇవాళ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించేటువంటి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా కూడా ప్రమాదంలో పడ్డది. ఎమ్మెల్యేల అరాచకాలను ఎవడో కొంచెం తలవేపి ప్రశ్నిస్తే వాళ్లను ఇమీడియట్గా ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి, వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడితే తప్ప ఇవాళ ట్రాన్స్ఫర్లు కానటువంటి ఒక పరిస్థితి, కొత్త అపాయింట్మెంట్లు రానటువంటి ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ చాలామంది స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఎమ్మెల్యేలకు ఎస్కాట్ సర్వీస్ అంటే బండ్లు ముందు నడుపుకుంటూ పోవాలి, వాళ్ళు యాడికి పోతే వాళ్లకు హచ్ ఫాలోస్ లెక్క వాళ్ళు ఎంబడి తిరగాల, ఎమ్మెల్యేలకు ఎస్కాట్ సర్వీస్ ఇవ్వాలా, సెల్యూట్ కొట్టాలా. ఆఫీసర్లకు సెల్యూట్ కొడతారో కొట్టరో తెలియదు కానీ ఎమ్మెల్యేలకు మాత్రం సెల్యూట్లు కొట్టాలా, ఎమ్మెల్యేలకు ఎస్కాట్ సర్వీస్ అందించాలా. అంత దుర్భరమైనటువంటి ఒక పరిస్థితికి వాళ్ళ పోలీస్ వ్యవస్థ
దిగజారినటువంటి ఒక పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, పోలీస్ మాన్యువల్లో ఎక్కడైనా సరే ఎమ్మెల్యే సిఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే పోలీస్ మాన్యువల్లో ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో లెటర్ కావాలా, ఉంటేనే ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పని పోలీస్ మాన్యువల్లో ఉందా? డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ లేకపోతే కమిషనర్లు కానీ మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ, పోలీస్ ట్రాన్స్ఫర్స్కు పోలీస్ మాన్యువల్లో ఈస్ దర్ ఎ కండిషన్ దట్ యూ నీడ్ టు హ్యావ్ an endorsement letter from the local MLA? ఇవాళ తెలంగాణలో లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేకపోతే వాళ్లకు అపాయింట్మెంట్లు వచ్చే పరిస్థితి లేదు, ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇవాళ కేవలం ఎమ్మెల్యే లెటర్ తోటి అపాయింట్మెంట్ వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే లెటర్తో అపాయింట్మెంట్ వచ్చినటువంటి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేతులు కట్టుకొని ఇవాళ ఒక బానిస లెక్క ఎమ్మెల్యే దగ్గర పనిచేయాల్సిన దుర్భరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇవాళ ప్రాసెస్ ఏంటి అంటే, తెలంగాణలో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక సిఐ, కాకి బట్టలు వేసుకున్నటువంటి ఒక సిఐ, ఎస్ఐలు ఎమ్మెల్యే దగ్గర పోయి, చదువు వచ్చినోడో చదువు రానోడో ఎమ్మెల్యే దగ్గర పోయి రెండు చేతులు కట్టుకొని ఇట్లా నిలబడి అయ్యా అని దేవురించి, లేకపోతే వాడు లంచం అడిగితే లంచం ఇస్తే వాడికి లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవ్వాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ లెటర్ను స్క్రూటినైజ్ చేసి వాళ్ళు మన డీజీపీకి పంపాలా. డీజీపీ పంపించిన తర్వాత ఆ లెటర్ మీద ఆధారం చేసుకొని వాళ్ళ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. ఏసీపీ ట్రాన్స్ఫర్లు అయితేనేమో డీజీపీ, ఇక సిఐలు ఎస్ఐ ట్రాన్స్ఫర్లు అయితే కమిషనర్లు. నో ట్రాన్స్ఫర్ ఇన్ తెలంగాణ ఈజ్ హ్యాపెనింగ్ బేస్డ్ ఆన్ ద మెరిట్. కాంపిటెన్సీ మీద ఇవాళ ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ జరగట్లేదు. కనెక్షన్స్, నెట్వర్క్, లంచం ఇస్తే తప్ప ఇవాళ ట్రాన్స్ఫర్లు కానట్టు ఒక పరిస్థితి. పాపం ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆ సిఐలు, ఎస్ఐలు అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళని చేరియకుండా ఇవాళ బానిసలుగా వాళ్ళని తయారు చేసి ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నట్టుగా ఒత్తిడికి వాళ్ళ గురవుతూ, ఆత్మ న్యూనతాభావానికి గురవుతూ, ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ పూర్తిగా కూడా విధ్వంసం చేస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అసలు దమ్ము లేదండి. వాళ్ళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఒక ట్రాన్స్ఫర్స్ కూడా, చేసిన ట్రాన్స్ఫర్స్ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, ఈ మధ్య కాలంలో 15 ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, 15 ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ గివెన్ బై ద డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంతకంటే దౌర్బల్యం, ఇంతకంటే రాజకీయ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ నడుస్తుంది అనడానికి వేరే నిదర్శనం, వేరే ఉదాహరణ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇది రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటిది. గతంలో మా పిసిసి అధ్యక్షుల వారు కూడా మాట్లాడినరు, మేము కూడా మాట్లాడినాం చాలా సందర్భాలలో. డీజీపీ గారిని కలిసినప్పుడు కూడా మాకు సంబంధించిన నాయకులు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినరు. అయినప్పటికీ కూడా ఇవాళ ఎక్కడేసినటువంటి ఒక గొంగళి అక్కడనే లెక్క ఇవాళ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎమ్మెల్యేల కబంధ హస్తాల కింద ఇవాళ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి. నేను ఇవాళ మీకు కొన్ని ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, తర్వాత సిఐకి రివర్స్ పంచ్. ఏంది ఆయన చేసిన పాపం ఏందా అంటే, 40 కోట్ల స్థలంపై అక్రమార్కుల కన్ను. భూ కబ్జాలు చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యునికి సంబంధించిన మనుషులు, స్థానిక శాసనసభ్యునికి సంబంధించిన వాళ్ళు భూ కబ్జాలకు పాల్పడతా ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ నిందితులపైన కేసులు పెట్టాలా అని చెప్పని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రయత్నం చేస్తే అతనిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, బంజారా హిల్స్లో 50 కోట్ల కబ్జా వెనుక ఖద్దరు ప్రమేయం. ఇవేం బదిలీలు! పుంకానుగా ఇవాళ పేపర్లలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దానం నాగేందర్ గారి యొక్క భూదందాలకు సంబంధించిన అంశం. ఆ భూదందాలను నిలదీసే ప్రయత్నం చేసి నిందితులపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే గారి యొక్క ఒత్తిడి మేరకు ఇవాళ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ను ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తా. 12 నెలల వ్యవధిలో, గత 11 నుంచి 12 నెలల వ్యవధిలో బంజారా హిల్ సపోజ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. మీకు అక్కడే రాడిసన్ బ్లూ డ్రగ్ సంబంధించిన కేసు కానీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద వాళ్ళు ఉండే ప్రాంతము.
క్రైమ్ రేట్ కూడా ఎక్కువ. ఇప్పుడు పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్, రేప్ కల్చర్ వీటన్నిటికి కూడా అడ్డాగా మారిపోయింది. అటువంటి ప్రాంతంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో 12 నెలల వ్యవధిలో 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ట్రాన్స్ఫర్ కాబడ్డారు. 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్. ఒక ఆయన పేరు శివచంద్ర, ఇంకొక ఆయన పేరు నాగేశ్వరరావు. నేను ఈ ఇద్దరికి సంబంధించిన అంశాన్ని కూడా నేను వివరించదలుచుకున్నా. శివచంద్ర అనేట ఆయన మంచి ఆఫీసర్, టఫ్ ఆఫీసర్. ఆయన రాడిసన్ బ్లూ మొన్న మధ్యకాలంలో దొరికినటువంటి ఒక డ్రగ్ రాకెట్ బర్స్ట్ అయినటువంటి ఒక రాడిసన్ బ్లూ ఏదైతే ఉందో, పబ్ ఉందో, ఆ పబ్ నిర్వాహకుల పైన, పబ్ నిర్వహిస్తున్న తీరు పైన శివచంద్ర అనే ఇన్స్పెక్టర్ చాలా గట్టి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. టైంకు క్లోజ్ చేయాలని చెప్పని, పిల్లలను లోపల రావద్దు అని చెప్పని ప్రయత్నం చేసిండు. ఈ రాడిసన్ బ్లూకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మొరబెట్టుకుండు, మమ్మల్ని సిఐ ఇబ్బంది పెడుతున్నాడు, పరేషాన్ చేస్తున్నాడు, తొందర మూసేయమంటున్నాడు అని చెప్పని మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకోగానే సిఐ సాబ్ నువ్వు పిలిపించే, ఎమ్మెల్యే గారు పిలిపించి బెదిరించి హుకుం ఫత్వా జారీ చేసిండు. నువ్వు అట్లయితే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాను, నువ్వు రాడిసన్ బ్లూ నువ్వు పట్టించుకోవద్దు ఎక్కువ తక్కువ అని చెప్పని. ఆయన భయపడ్డాడు. ఎమ్మెల్యేనాయ, పైల్వానాయ, పెద్ద ఆయన భయపడ్డాడు. భయపడి ఆయన రాడిసన్ బ్లూ జోలికి పోవడం బంద్ చేసిండు. ఇదే అదని కదా అని చెప్పని దాన్ని డ్రగ్ అడ్డాగా మార్చేస్తే నాగేశ్వరరావు గారు, తర్వాత సిఐగా అపాయింట్ కాబడ్డ నాగేశ్వరరావు గారి నేతృత్వంలో, టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో రైడ్ చేసి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏంటి ఇక్కడ అది పట్టుకోగానే విక్టిమ్ ఎవరైనరు? శివచంద్ర విక్టిమ్ అయ్యాడు. చూసినవా, నీ దగ్గర పబ్లో డ్రగ్గులు అమ్ముతున్నారు, నువ్వు ఎట్లా పట్టించుకోలేదని చెప్పని మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ ఒక శాసనసభ్యుడి ఒత్తిడి వల్ల శివచంద్ర అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ అలసత్వం వహిస్తే, డ్రగ్ దొరికితే అతన్ని సస్పెండ్ చేసిండు. ఇక కథ ఏందా అనంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, ఇది ఇక్కడ శివచంద్ర మీద జరిగినటువంటిది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరమే కదా, పెద్దమ్మ గుడి జూబ్లీహిల్స్ స్టేషన్ ఒక 100 అడుగుల దూరం ఉంటుంది. అది అక్కడనే మనకు రేప్ జరిగినటువంటి ఉదంతం. కానీ అక్కడ మాత్రం ట్రాన్స్ఫర్స్ అయినటువంటి ఒక పరిస్థితి కనబడతలేదు. అక్కడ ఉన్నట్టు ఒక పోలీస్ ఆఫీసర్స్ పైన చర్యలు ఉన్నట్టు కనబడతలేదు. ఇక శివచంద్రను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు అని చెప్పని కమిషనర్ సివి ఆనంద్ గారు ఏరి కోరి ఎవరైతే రాడిసన్ బ్లూ డ్రగ్ పబ్ మీద దాడి చేసిండో, పట్టుకున్నాడో వాటిని పట్టుకొచ్చి అందులో అపాయింట్ చేయించినాడు, సిఐగా అపాయింట్ చేసినాడు. ఈ మధ్య కాలంలో ఇది చూడండి, మీకు ఇక్కడ భూమి మీకు కనబడుతుంది, రోడ్ నెంబర్ 13. ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్స్ క్వార్టర్స్ ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి జాగా ఇది. ఈ జాగా 2540 గజాల జాగా. ఈ జాగా కబ్జా పెట్టాలా అని చెప్పని దొంగ పేపర్లు సృష్టించి ఫోర్సిబుల్గా పొజెషన్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కొంతమంది చేస్తే, నాగేశ్వరరావు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ పైన కేసులు బరాబర్ పెట్టాల్సిందే అని చెప్పని ఆయన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దానం నాగేందర్ గారు కేసులు పెట్టొద్దు అని చెప్పి, ఇదంతా నేనేం కల్పితమైనటువంటి ఒక వార్తలు కావివి. నేను కావాలని చెప్పని ఖైరతాబాద్ మా నియోజకవర్గం కాబట్టి, దానం నాగేందర్ గారు మా ఎమ్మెల్యే కాబట్టి, నాకు ఆయన పేరు ఏదో కోపం ఉంది, మేము ఏదో ఆయన నన్ను ఓడించిండు కాబట్టి అని మాట్లాడతలా. ఇవన్నీ పేపర్లో వచ్చిన ఒక వార్తలు, స్పష్టంగా పేపర్లలో వచ్చినటువంటి ఒక వార్తలు ఇవి. దానం నాగేందర్ గారి యొక్క ఒత్తిడి మీద కేసు పెట్టొద్దు అని చెప్పనంటే, లేదు ససేమిరా నేను కేసు పెడతా అని చెప్పని అందులో కొంతమందిని పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే నాగేశ్వరరావును రాత్రికి రాత్రి ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసిండ్రు. ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఏం జరుగుతూ ఉంది పోలీస్ వ్యవస్థలో? దానం నాగేందర్ భూదందాలేంటి? దానం నాగేందర్ గారి యొక్క ఒత్తిడికి వాళ్ళ పోలీసులు, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక గజెటెడ్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్స్ను పని చేయొద్దని ఒత్తిడి చేయటం ఏంటి, పని చేసేటోడిని ట్రాన్స్ఫర్లు చేయించడం ఏంటి అని చెప్పని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కేవలం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కాదు, పంజగుట్టలో ఈ మధ్య కాలంలో నర్సింగ్రావు అని చెప్పని ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను అపాయింట్ చేశారు, నర్సింగ్రావు అని చెప్పని. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందో లేదో మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. అప్పటిదాకా ఉన్న గణేష్ అనే ఒక వ్యక్తిని అట్లే రిటైన్ చేస్తూ కొనసాగించినారు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ పిఎస్లో కూడా అట్లే జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఇక్కడ మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్ల మధ్యన బస్తీ మీద సవాళ్ళ లెక్క పోలీస్ స్టేషన్ల మీద జులుం నడుస్తూ ఉంది. నా మనిషే ఉండాలంటే నా మనిషే ఉండాలని చెప్పని ఒకరికొకరు కొట్టుకుంటూ ఇవాళ ఆధిపత్యం చూపించుకుంటూ ఇవాళ మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ భూదందాలు జరిగితే 25,540 గజాలు అంటే దాదాపు 50 కోట్ల విలువైనటువంటి ఒక భూమి. ఇది అక్కడ జాగే లేదు,
ఒకవేళ కనుక మార్కెట్ వాల్యూ కనుక తీసుకున్నట్టయితే దాదాపు 50 కోట్లు ఉంటుంది. దీన్ని కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం జరుగుతూ ఉంటే దీన్ని నియంత్రించే ప్రయత్నం చేసిన పోలీసుల మీద మీరు ట్రాన్స్ఫర్ పెట్టేస్తే ఎట్లా మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడుతుంది అని చెప్పని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం. దీనిపైన వెంటనే పెద్ద ఎత్తున విచారణ జరిపించాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కోరుతా ఉన్నాను. సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని మనందరికీ ఎరుక, కానీ ఆయన కూడా ఇవాళ ఏం పనిచేసే పరిస్థితిలో లేడు. ఏరి కోరి ఆయన అపాయింట్ చేస్తాడు నాగేశ్వరరావు అని చెప్పని. ఏం కష్టం, ఏం తప్పు చేయకుండా ఏ రకమైన తప్పు చేయాలి, ఆయన చేసిన తప్పు ఏంటంటే భూమిని కాపాడాలా, ఆ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో కబ్జాదారుల నుండి కాపాడే ప్రయత్నం చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఏం విలువ ఉన్నట్టు సివి ఆనంద్కు? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని పేరున్న సివి ఆనంద్ ఒక మంచి పోస్టింగ్లో ఒక మంచి పోలీస్ స్టేషన్లో ఒక మంచి ఆఫీసర్ని పెడితే అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. అంటే నా సివి ఆనంద్ నడవదు ఇక్కడ. డీజీపీ మహేందర్ రెడ్డి 15 ఆర్డర్లు విడ్రా అయినాయని చెప్పిన మీకు నేను. అంటే డీజీపీ మహేందర్ రెడ్డిది నడదు. ఎవరిని నడుస్తుంది ఇక్కడ అంటే స్థానిక శాసనసభ్యుల యొక్క దందాలు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆధిపత్యం నడుస్తూ ఉంది. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇవాళ గులాబీ వ్యవస్థగా, గులాబీలకు గులాం వ్యవస్థగా ఇవాళ మారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గం. గతంలో కూడా పాలక వర్గాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో హెస్ రూల్డ్. ఎక్కడో దగ్గర పోలీస్ అపాయింట్మెంట్స్లో ట్రాన్స్ఫర్స్లో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు కాక, ఇంత విచ్చలవిడిగా లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేని ట్రాన్స్ఫర్ లేదు అని చెప్పడం ఏంటి? ఇది దుర్మార్గం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక ఫోటో, చాలా అందమైన ఫోటో ఇది. ఇందులో దానం నాగేందర్ గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భూమి ఎడ కనబడితే గద్దెల లెక్క వాలిపోతున్నారు. ఇవాళ ఖాళీ భూమి కనబడితే గద్దెల లెక్క పోవాల్సిందే. రెడ్ ఫోర్ట్ అక్బర్ అనేటువంటి ఒక కంపెనీ పేరు మీద దాదాపు 14 ఎకరాల భూమి ఫిల్మ్ నగర్లో ఈ మధ్యకాలంలో కేటాయించింది, మీకు గుర్తుంటుంది. ఆంజనేయ స్వామిని కూలగొట్టి, గుడిని కూలగొట్టి ఆ భూమిని అంతా 14 ఎకరాల భూమిని దొడ్డిదారిన 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా కొట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దానిపైన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున మా గుడి పోతుంది అని చెప్పని గొడవ చేస్తే, ఆ గుడి పోతున్నది అని ప్రజలు కొట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రజలను మభ్యపెట్టి ఆ మొత్తం ఆ పొజిషన్ రంజిత్ రెడ్డి అనేటువంటి ఒక ఎంపీకి భూమి కేటాయింపులు జరిగితే, ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కేటాయింపులు జరిగితే భూమి పొజిషన్ తీసుకోకుండా అక్కడ స్థానిక ప్రజలు మా గుడిపోతుంది అని చెప్పని కొట్లాడితే వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని అదిరించి బెదిరించి చేసింది దానం నాగేందర్ గారు, ఆయనకు సహకరించినటువంటి ఒక కార్పొరేటర్. నిన్న టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఇది జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. వల్ల మొత్తం భూదందాలు, భూ కబ్జాలు, డ్రగ్స్, పబ్స్, రేప్స్, ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకునేది పోయి దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయటం న్యాయం కాదు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విధ్వంసాన్ని ఆపండి. మీరు రేపు పొద్దుగాల గద్దె దిగుతారు, గ్యారంటీ గద్దె దిగుతారు. మీరు గద్దె దిగిన తర్వాత రేపు పొద్దుగాల ఇంకో ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు కూడా రేపు ఇట్లే చేసినట్టయితే ఈ దుర్మార్గానికి అంత ఎక్కడ ఉండదు. వెంటనే ఇటువంటి ఒక ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఒక ట్రాన్స్ఫర్స్, అపాయింట్మెంట్ జరిగే విధంగా వ్యవస్థనంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆప్ డరో మత్, సివి ఆనంద్ గారు ఆప్ డరో మత్, మీ పని మీరు చేయండి. పోలీస్ మాన్యువల్ అమలు చేయండి, మీరు లా అండ్ ఆర్డర్ని అమలు చేయండి, ఐపీసీని అమలు చేయండి. కానీ మీరు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయము, మేము పోలీస్ మాన్యువల్ అమలు చేయము, మేము టీఆర్ఎస్ మాన్యువల్ అమలు చేస్తామంటే మాత్రం దుర్మార్గం ఇది. దయచేసి మీరు పోలీస్ మాన్యువల్ అమలు చేయండి. కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారుల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకండి, వాళ్ళని ఆత్మన్యూనతా భావంలోకి నెట్టివేయకండి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఈ భూదందాకు సంబంధించి దీంట్లో ఇంత పెద్ద ఎత్తున దానం నాగేందర్ గారి పాత్ర ఉంది అని చెప్పని పేపర్లు రాసిన తర్వాత కుక్కిన పేరు లెక్క ఇదేదో గొప్ప ఈ వార్త వచ్చింది. ఎనడండి 3 రోజుల కింద వార్త వచ్చింది. నిన్న కేటీఆర్ గారు ఇదేదో సన్మానం చేసినట్టుగా దానం నాగేందర్ గారిని పక్కన పెట్టుకొని రెడ్ ఫోర్ట్ అక్బర్ కంపెనీకి ఆ భూ కేటాయింపుల దాంట్లో సహకరించిన కార్పొరేటర్ని జాయిన్ చేయించుకుంటూ ఫోటోలు దిగుతారు. వాట్ మెసేజ్ ఆర్ యూ కమ్యూనికేటింగ్? ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు సొసైటీకి? వాళ్ళ మీరు దందాలు చేసినా పర్వాలేదు, ఇంత స్పష్టంగా వార్తలు వస్తాయి. ఎమ్మెల్యే ఆగ్రహం, ఇన్స్పెక్టర్ బదిలీ, 50 కోట్ల భూదందా, ఇంత వచ్చిన తర్వాత కేటీఆర్ గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్, ఆయన పక్కన పెట్టుకొని నిలబడతారు. అంటే బారాఖోన్ మాఫ్, ఆప్ జో కర్నా హై కర్ దో, హమ్ హై ఆప్కే సాత్, హమ్ ఆప్కో ప్రొటెక్ట్ కరేంగే అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ జూబ్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉన్న ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున విచారణ జరిపి
దానం నాగేందర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ జరపాలా అని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మాగంటి గోపిది నేను చెప్పా కదా మీకు, నేను మాగంటి గోపిది అంటే మాగంటి గోపికి సంబంధించిన అంశాలు కూడా ఏమైనా భూముల ముచ్చట్లుంటే అవి కూడా మాట్లాడతాం. కానీ వాళ్ళు స్పెసిఫికల్లీ రోడ్ నెంబర్ 13లో దానం నాగేందర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మీడియా వర్గాల వారు ఆయన పేరు రాయకుండానే ఆయన కథ రాసిండ్రు. మాగంటి గోపినాథ్ కథ ఏంటి అంటే, నర్సింగరావు అనేటువంటి ఒక ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన దానం నాగేందర్ గారు మనిషి, ఆయనను పట్టుకొచ్చి అక్కడ అపాయింట్ చేసిండ్రు. అపాయింట్మెంట్ చేయగానే నువ్వు అట్లెట్లా అపాయింట్ చేస్తావు, నిన్ను బంజారాహిల్స్ ఏసీపీ నీకు ఆల్రెడీ ఉన్నాడు కదా, నీకు 2 ఏసీపీలు కావాలనా అని చెప్పని ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేయించి గణేష్ అని చెప్పని ఎవరైతే ఉన్నారో ఆయన అట్లే కొనసాగిస్తున్నట్టు ఒక పరిస్థితి. అంటే వాళ్ళిద్దరి రెజ్లింగ్లా WWF వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఏసీపీలు బలైపోతా ఉన్నారు. ఇవాళ డీజీపీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి ఒక ఒత్తిడి చేస్తున్నారంటే వీళ్ళు ఎంత రాజ్యాంగేతర శక్తులుగా మారినారు వీళ్ళిద్దరే గారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఒక ఏసీపీ ట్రాన్స్ఫర్ ఇచ్చితే డీజీపీ మహేందర్ రెడ్డి నా మామూలు ఆఫీసర్ కాదు కదా, అంత పెద్ద ఆఫీసర్ ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ను కూడా ఒక ఏసీపీ అపాయింట్మెంట్, ఏదో అటెండర్ అపాయింట్మెంట్ కాదు, లేదా హోంగార్డ్ అపాయింట్మెంట్ కాదు, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించిండ్రు. ఆ పువ్వాడ అజయ్ నట ఆయనను పట్టుకొని ట్రాన్స్ఫర్ చేయించిండ్రు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ పోతా ఉన్నాం మనము? ఏం 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 కాన్ఫిడెన్స్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్కు? ఎస్, వీ కెన్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ విత్ కాన్ఫిడెన్స్. మేము కాకి బట్టలు వేసుకున్నాం, క్యాబ్ పెట్టుకున్నాం, మేము ఆత్మస్థైర్యంతో నిలబడతాం అనేటువంటి ఆ ఫీలింగ్ ఎట్లొస్తుంది? నువ్వు కేసు పెట్టొద్దు అన్నందుకు, నువ్వు పెట్టమని అన్నందుకు, పెట్టొద్దు అన్నందుకు నీ మాట వినకుండా నిన్ను మాటలను బేఖాతరు చేసి ధర్మం ప్రకారంగా కేసు పెడితే నాగేశ్వరరావు లాంటి సిన్సియర్ ఆఫీసర్కు వ్యవస్థ ఇచ్చిన బహుమానం ఏందిరా అంటే తీసుకుపోయి మారేడుపల్లిలో పడేసిండ్రు. వై హ్యావ్ యూ అపాయింటెడ్ హిమ్ అండ్ వై హ్యావ్ యూ టేకెన్ హిమ్ ఆఫ్? రాడిసన్ బ్లూ పబ్లో జరుగుతున్న డ్రగ్ కల్చర్ను పట్టుకున్నాడని ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. మీరు మిగతా ప్రాంతాల్లో కూడా జరగొద్దని చెప్పని ఏ కారణం చేత నువ్వు 3 నెలల్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినావు? అంటే కేవలం లోకల్ ఎమ్మెల్యే యొక్క ప్రెషర్. దిస్ ఇస్ నాట్ ఎ హెల్దీ కల్చర్, ఇట్స్ నాట్ ఎ హెల్దీ సిస్టమ్. సమాజానికి మంచిది కాదు ఇది. మనం ఉంటాం పోతాం, పార్టీలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఈ వ్యవస్థలు ఈ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థలను నాశనం చేసేటువంటి ఒక అధికారం ఇవాళ ఎవరికి లేదని చెప్పని సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. సార్, पुलिस वाले का ट्रांसफर की बात है, मैं जाके महेंद्र रेड्डी साहब के सामने तो लड़ नहीं सकते, गला नहीं तो नहीं पकड़ सकते, क्यों किया बोल के। एक आम आदमी के जैसा जो गलती हो रहा है वो गलती को आपके जरिए लोगों को बता रहे हैं. कहावत है ना साहब, తెలుగు మనిషికో మాట దునపోతుకో గొడ్డుకో దెబ్బ అని చెప్పని. వాళ్ళు మనుషులు కాబట్టి మాటతో వినాలా అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. वो आदमी लोग है, पढ़े लिखे से लोग हैं, इंडियन IPS पुलिस सर्विस में बड़े बड़े पोजीशंस पे बैठे से लोग हैं, उनके ऊपर एक जिम्मेदारी है. दे आर सपोज टू बी द कस्टोडियंस ऑफ द कॉन्स्टिट्यूशन. उन लोगों को बात से ही बस से बोल के समझ रहा हूँ, मगर आप बोल रहे हैं कि इससे ज़्यादा कुछ क्या करते बोल के. जर कोर्ट को जा सकते हैं या आप कुछ और चीज़ भी कर सकते हैं, करेंगे आप. है ना माइका దానం నాగేందర్ గారు వరదల లెక్క టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు అన్నారు. ఆ వరదలే టీఆర్ఎస్ పార్టీని ముంచిపడేస్తాయి బహుశా అని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆ ఖేల్ ఖతం, అది మునిగిపోయే పడవే, అందులో ఎంతమందికి పోయినా మునగాల్సిందే. చాలా నీచం అది. మనము గతంలో 2018 ఎన్నికలకు ముందు చూసినాం. మనము ఖమ్మంలో మిర్చి రైతులకు ఏ రకంగానైతే రైతులకు బేడీలు వేసినరో, గౌరెల్లికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూబాధితులను కూడా ఆ రకంగా బేడీలు వేసిండ్రు. ఎంత దుర్మార్గం అంటే ఇది. ఒక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను అమలు చేయవు, భూసేకరణ చట్టాన్ని తుంగలో దొక్కి వాళ్ళని అదిరించి బెదిరించి బుల్డోజర్లు పట్టుకొచ్చేసి పోలీసులను పట్టుకొచ్చేసి ఫోర్సిబుల్గా పంటలు పండే భూమిని గుంజుకుంటాడట.
నా కంపెన్సేషన్ ఎందుకు ఇస్తలేవు అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్లకు బేడీలు వేసేట పరిస్థితి. దొంగలకేసే దమ్ము లేదు, రౌడీగాళ్ళకేసే దమ్ము లేదు, గుండాగాళ్ళకేసే దమ్ము లేదు, బ్రోకర్ గాళ్లకు వేసే దమ్ము లేదు. కానీ పాపం రైతులకు వేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా రైతులకు వాడు చెమటోడ్చి తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించి అన్నం పెట్టే రైతుకు బేడి లేయటానికి ఆ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ మనసు ఎట్లొస్తుంది అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏ చేతులతో మీరు బేడీలు వేసినరో మీకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రానున్న రోజుల్లో బేడీలు పడతాయి, తప్పనిసరిగా పడతాయి, జైళ్లలో నెడతాం. ఇది మాత్రం జరిగేదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.